కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషియాను వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ సంఘం సభ్యులు కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గత సంవత్సరం నుండి చెట్టు మీదకెళ్లి పడి గాయాల పాలైన గీత కార్మికులు, చనిపోయిన బాధిత కుటుంబాలు ప్రభుత్వ ఎక్స్ గ్రేషియా అందక ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జెకే వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో చీకట్ల రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వం గీత కార్మికులను చిన్న చూపు చూసిందని, అందుకే గీత కార్మికులు గద్దె దింపి ఇంటికి సాగనంపారని, అదే తప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తే గీత కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని వీరస్వామి గౌడ్ అన్నారు. మరి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సిద్దిపేట జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్న చీకట రవీందర్ గౌడ్ గారు అధ్యక్షతన ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీ యొక్క సమావేశం ఉద్దేశం ఏందయ్యా అంటే, మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు పైచిలుకు అవుతా ఉంది. దాదాపుగా సంవత్సరం పైన అంటే 18 నెలలు పైగా ఇంతవరకు కూడా చెట్టుపిక్కలు పడ్డటువంటి గీతా కార్మికులకు, అలాగే చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు ఇంతవరకు కూడా ఎక్స్గ్రేషన్ అనేది ప్రభుత్వం అందించడం లేదు. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, దయచేసి మా బాధలు పట్టించుకోండి, మా కష్టాలు కన్నీళ్ళు తెలుసుకునే ఒక ప్రయత్నం చేయండి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అన్ని చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు బీ సంక్షేమ శాఖ అన్న పొన్నం ప్రభాకర్ గారు, అన్న మీరు తప్పకుండా ఈ ఎక్స్గ్రేషన్ పైన ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్స్గ్రేషన్ మంజూరు చేసిన బాధ్యత మీ పైన ఉందన్న. మరి బాధిత కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి, తప్పకుండా మీరు ఆలోచన చేయాలి. అలాగే మరి ఎలక్షన్ల ముందు మరి సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెడతామని చెప్పి కూడా మరి అన్నారు. మరి అన్నమాట ప్రకారంగా పెడతామని అంటున్నారే, కానీ ఇంతవరకు దాన్ని మరి జీవరూపంగా తీసుకొచ్చి ప్రకటించింది అయితే ఇంతవరకు లేదు. తప్పకుండా త్వరలో మీరందరూ కలిసి ప్రకటిస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే మరి మా గీతా కార్మికులు చాలామంది కూడా ఈరోజు దినదిన గండంగా ఉంది మా పరిస్థితి. ఒకప్పుడు పుడితే గౌడై పుట్టాలి లేదా రాజాయి పుట్టాలి అనేటువంటి ఒక సమ్మతి ఉండేది. ఈరోజు గౌడు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దానికి కారణం ఏంటంటే మద్యం పాలసీ. మరి మద్యం పాలసీ విధానంతో ఇలా గ్రామాలలో బెల్ట్ షాపులు వాడవాడలో వెలిసి కూడా ఇలా కళ్ళు అమ్ముకోవడం ఒక పరిస్థితి. ఒకప్పుడు మరి గీతా కార్మికుడు కట్టినటువంటి పన్నులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడిచేదనే విషయాన్ని మరి పాలకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ఇప్పుడు చూడండి, ఇలా మద్యం పాలసీ ద్వారా మరి గీతా కార్మికులకు 15% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి ఒకప్పుడు ఈ ప్రభుత్వం ఆదుకునేది గీతా కార్మికులే. మరి ఈ గీతా కార్మికులను ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలంటే గ్రామాలలో ఉన్నటువంటి గౌడ సొసైటీలకే ఈ మద్యం లైసెన్సులు ఇచ్చి తప్పకుండా గీతా కార్మికుల కుటుంబాల లోపల వెలుగు నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విషయాన్ని గౌరవ మంత్రులైనటువంటి అన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి గీతా కార్మికులకు 2000 పింఛన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి గీతా కార్మికులకు 4000 పింఛన్ ఇచ్చి గీతా కార్మికులని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి మనం చూసినట్టయితే గ్రామాలలో మేము తాడి వనాలలో కళ్ళు అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు గ్రామాలలో మరి వాళ్ళ ఏదైతే బార్ల షాపులను తలదన్న విధంగా ఇలా తాటి వనాలలో వాళ్ళ ఒక తాటి బార్లు ఏర్పాటు చేసిన బాధ్యత వనంలలో ప్రభుత్వం పైన ఉంది. మరి ఆ దృష్టి పైన కూడా
దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి బీసీ సంక్షేమ శాఖ నుండి మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గౌడ్ గారు కూడా ఒక కొత్త ప్రతిపాదనతో గత 3 సంవత్సరాలుగా మరి చెట్మికలు పడ్డ వాళ్లకు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం బీసీ సంక్షేమ ద్వారా 15,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇమ్మీడియట్గా అందిస్తూ ఉన్నారు. మరి అలాగే చనిపోయిన కుటుంబాలకు కూడా దహన సంస్కారాల కొరకు 20,000 అందిస్తూ ఉన్నారు. మరి అవి మధ్య అందడం లేదు, కారణం కూడా తెలవడం లేదు. దయచేసి తప్పకుండా దానికి కూడా మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా అన్న పొన్నం ప్రభాకర్ గారే మరి ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర గారితో కలిసి ఈ సమస్యను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత కూడా అన్న పొన్నం ప్రభాకర్ పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ మరి గీతా కార్మికులు చెట్మికలు వాడి పిట్టగా రాలిపోతూ ఉంటే కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తానో అర్థం కావడం లేదు. మరి గత సంవత్సరాల క్రితం ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర గారు ఒక మంచి రూపకల్పన చేసి మరి చాటుపేట ఇంకెళ్ళి పడ్డప్పుడు గీతా కార్మికులు చనిపోకూడదు, ఇలా చాలామంది చనిపోతూ ఉన్నారు, కుటుంబాలు వీధిన పడతా ఉన్నాయని చెప్పి ఆలోచన చేసి ఒక సేఫ్టీ మోకులు తయారు చేసేటువంటి ఒక డెమోను ఇచ్చి కూడా మరి దాన్ని ట్రయల్ అని కూడా చేయడం జరిగింది. మరి తప్పకుండా సేఫ్టీ మోకులను ఎంత త్వరగా అందిస్తే అంత మాకు కావాల్సింది ఎఫిషియన్సీ కాదు, మా పానాలు కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి సేఫ్టీ మోకులు మాకు అందించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి గ్రామాలలో నిరుద్యోగ యువత గౌడ సోదరులు ఎంతోమంది గ్రామాలలో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఏ పని చేయక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ప్రతి ఒక్క గీతా కార్మిక కుటుంబానికి అందులో ఉన్నటువంటి యువతకు 10 లక్షల లోన్ ఇచ్చి పూర్తి సబ్సిడీపై ఒక యూనిట్ నెలకొనే విధంగా వాళ్ళకు స్వయం ఉపాధి యూనిట్లు నెలకొనే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. తప్పకుండా మరి గత ప్రభుత్వం మరి గీతా కార్మికులను ఏదో సవతి తల్లిపేమో చూపించి చిన్న చూపు చూసింది. మరి అందుకే ప్రతి నియోజకవర్గం లోపల 23,000 నుండి మొదలు పెడితే 60,000 గీతా కార్మికులు ఉన్నాం. మరి గీతా కార్మికులను మర్చిపోయి కూడా ప్రభుత్వం అది చేస్తే మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లోపల గత ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా ఇంటికి సాగనంటూ కూడా మేము వేరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా మా గీతా కార్మికులు ఎంతో సహకరించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయకుండా గత ప్రభుత్వం చేసిన తప్పును ఈ ప్రభుత్వం కూడా చేయకుండా పునరాలోచన చేసి మరి గీతా కార్మికులను ఆదుకున్న రోజు తప్పకుండా మేమందరం కూడా పూర్తిస్థాయి లోపల ప్రభుత్వాన్ని సహకరిస్తాం. మా సమస్యలు పరిష్కరిస్తే లేదంటే ప్రభుత్వంపై మా సమస్యలు సాధించుకోవడానికి కూడా మేము యుద్ధపాత ప్రతికైనా కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు గౌడ సోదరులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై గౌడన్న, జై పాపన్న. జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న, జై పాపన్న, జై సర్దార్ పాపన్న, జై పాపన్న, జై పాపన్న. ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2,000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.